బాలకృష్ణ మాట్లాడినటువంటి మాటలు వివాదాస్పదంగా మారాయి. మాజీ ముఖ్యమంత్రి, ప్రస్తుత వైకాపా అధినేత, పులివెందుల శాసనసభ్యుడిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని ఉద్దేశించి వాడొక సైకో అని మాట్లాడటం, సైకో గాడు అని మాట్లాడటం, అదేవిధంగా చిరంజీవి గారిని ఉద్దేశించి కాస్త వ్యంగ్యంగా మాట్లాడటం. దానికి ముందు కామినేని శ్రీనివాసరావు గారు బీజేపీ ఎమ్మెల్యే, ఆయన అప్పుడెప్పుడో గతంలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సినిమా ఇండస్ట్రీ సమస్యల మీద చిరంజీవి గారు ఆయనతో కొంతమంది ప్రముఖ హీరోలు, దర్శకులు కలిసి వెళ్ళినటువంటి ఎపిసోడ్ని గుర్తు చేస్తూ ఆయన ఒక అంశం మాట్లాడారు. దానికి కౌంటర్గా బాలకృష్ణ గారు మాట్లాడారు. ఆ క్రమంలో అటు ఒక పక్క వైకాపా అధినేతను కాస్త పరుష పద్యాలతో మాట్లాడుతూనే చిరంజీవి గారిని కాస్త వ్యంగ్యంగా మాట్లాడిన పరిస్థితి. ఆయన ఏందో పెద్ద, ఆయన చెప్తే జగన్మోహన్ రెడ్డి వచ్చాడంట అని. సరే, ఆయన మరి ఎందుకు మాట్లాడారో, అంటే ఆయన ఏ ఉద్దేశంతో మాట్లాడారో తెలియదు, కానీ ఆ వ్యాఖ్యలు అయితే కాస్త మెగా అభిమానులకి బాధను కలిగించాయి అనేది ఖచ్చితంగా చెప్పొచ్చు. ఆవేదన కలిగించాయి, ఆందోళన కలిగించాయి, ఆవేశాన్ని కలిగించాయి. చిరంజీవి గారి గురించి సభలో బాలకృష్ణ గారు మాట్లాడుతున్నప్పుడు 20 మంది దాదాపుగా జనసేన ఎమ్మెల్యేలు ఉన్నట్లు. పవన్ కళ్యాణ్ గారు వైరల్ ఫీవర్తో బాధపడుతున్నారు, ఆయన అసెంబ్లీకి రాలేదు. ఏ ఒక్క జనసేన ఎమ్మెల్యే కూడా బాలకృష్ణ గారికి తిరిగి మళ్ళీ కౌంటర్ వేసేటువంటి ప్రయత్నం కూడా చేయలేకపోయారని ఈరోజు పేరు నాని గారు, ఇందాక బొత్స సత్యనారాయణ గారు లాంటి నాయకులందరూ కూడా మాట్లాడారు. సో ఇది కాస్త వివాదాస్పద అంశం. ఇకపోతే మరోవైపు అంశంలో ఈ అసెంబ్లీ సంబంధించి బాలకృష్ణ మాట్లాడిన మాటల మీద అఖిల భారత చిరంజీవి యువత కూడా పెద్ద ఎత్తున బాలయ్య వ్యాఖ్యల మీద మండిపడుతూ ఉన్నారు. నిన్న సాయంత్రం 8 గంటల సమయంలో చిరంజీవి గారు ఒక లేఖ రిలీజ్ చేశారు. ఆయన యూరోప్లో ఉన్నారు షూటింగ్ సంబంధించి. ఆ లేఖలో చాలా స్పష్టంగా చెప్పారు. వ్యంగ్యంగా బాలకృష్ణ చెప్పడాన్ని నేను టీవీ ఛానల్లో ప్రత్యక్ష ప్రచారం ద్వారా చూశాను. ఈ అంశంలో నా పేరు ప్రస్తావన వచ్చింది కనుక నేను ప్రజలకు వివరణ ఇచ్చేదలిశానని చెప్పేసి ఆయన మాట్లాడారు. బాలకృష్ణ గారిని కూడా ఆ రోజు పిలిచారంట. జెమినీ కిరణ్ గారిని పంపిస్తే ఆయన రెస్పాండ్ అవ్వలేదంట, ఫోన్ చేస్తే తీయలేదంట. కాబట్టి మేము వెళ్ళాము, మాట్లాడాము, నన్ను సాధారణంగా ఆహ్వానించారని చెప్పేసి ఆయన ఒక క్లారిటీ ఇచ్చారు. సో నేను వెళ్ళి సమస్యల మీద మాట్లాడబట్టే నా సినిమాకి టికెట్ రేట్లు పెంచుకున్నాను, నీ సినిమాకి టికెట్ రేట్లు పెరిగాయని చెప్పేసి ఆయన చెప్పారు చాలా స్పష్టంగా ఈ లెటర్లో. సో ఈ అంశాలన్నీ చర్చిద్దాం. ఇదే వాళ్ళ పవర్ డిబేట్. వివాదంలో బాలయ్య. ముందుగా మనం డిబేట్లోకి వెళ్లే ముందు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ మంత్రి